ఇదేంద్రా స్వామి ఎట్లా అయిపోయింది? విన్నర్ ఎవరో డిసైడ్ అయిపోయింది. ఈ వీడియోలో చివరిలో చెప్తాను చూడండి. టాప్ 3 షూట్ కోసం మార్నింగ్ 10:30కి స్టూడియోస్లో రిపోర్ట్ చేయమన్నారంట. 10:30 నుండి మేకప్ అండ్ రెడీ చేయడం అన్నీ చేసుకుంటారంట. షూట్ విల్ స్టార్ట్ సమ్వేర్ అరౌండ్ 1 PM. 1 PMకి అయితే షూట్ అయితే స్టార్ట్ అయ్యిద్ది. సో వెయిట్ చేయండి. 1 PMకి ఇంకా అప్డేట్స్ వస్తాయి అన్నమాట. లైక్ చేసుకోండి. సో నవీన్ పులిశెట్టి వచ్చాడు అండ్ ఆల్సో మీనాక్షి చౌదరి కూడా వచ్చారనమాట. నవీన్ పులిశెట్టి అడుగుతాడు ఒకరిని, శ్రీజ, ప్రియ, ఆయిష, రమ్య అండ్ దివ్యలో వీళ్ళు అందమైన అమ్మాయి ఎవరంటే నవీన్ చెప్తాడు, అందరూ అందమైన అమ్మాయిలే సార్ అంటాడు నాగార్జునతో. సో హౌస్లో ఫేవరెట్స్ ప్యాటర్న్ అడుగుతారు అనమాట. అప్పుడు కళ్యాణ్ వచ్చేసి క్యాప్టెన్ రూమ్, తనుజ వచ్చేసి స్విమ్మింగ్ పూల్, ఇమ్మనీల్ వచ్చేసి వాష్రూమ్, డెమోన్ వచ్చేసి కిచెన్, సంజనా గారు వచ్చేసి నో ఐడియా సార్, నాకు ఆమెకి ఏముంటుంది ఐడియా, ఆమె ఏదో పనిలో ఆమె ఉంటుంది. విన్నింగ్ స్పీచ్ ఇమిటేషన్ అయితే ప్రతి సీజన్లో ఇచ్చినట్టు ఏ సీజన్లో కూడా ఇచ్చారు. సో ఎవరికి ఇచ్చారంటే ఇమ్మనీల్ వచ్చేసి డెమోన్ని ఇమిటేట్ చేశాడు. స్పీచ్ కూడా ఫుల్ పన్నీ ఉంది. సంజనా గారు వచ్చేసి తనుజాని స్పీచ్ ఇమిటేట్ చేశారు. తనుజ వచ్చేసి ఇమ్మనీల్ది, డెమోన్ వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి సంజనా గారిది చేశారు. సో ఈ స్పీచెస్ అయితే చాలా ఫన్నీగా ఉన్నాయంట. సో 3 క్వశ్చన్స్ రోబోట్ ఆన్సర్డ్. దొంగతనం ఫుడ్ అంటే తనుజ అంట. దొంగతనం ఫుడ్ ఎవరు చేస్తారంటే తనుజ చేసిద్దంట. అబ్బో. పూర్ జోక్స్ ఎవరంటే డెమోన్ అంట. హాల్ హౌస్ మేట్స్ అండ్ ఎక్స్ కంటెస్టెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు షాక్ ఫర్ ఇమానిల్ ఎలిమినేషన్, శ్రీజ తప్ప. షీ సపోర్టెడ్ డెమోన్ కదా, మేబీ అయి ఉండొచ్చు కదా, అందరూ తెలుసు కదా అయినా 4th పొజిషన్ నుంచి 3rd పొజిషన్కి వచ్చాడని చెప్పి డెమోన్ పవన్. ఇంకా ఎందుకు ఎట్లా? ఇమానిల్ వాళ్ళ మామ్ అండ్ డాడ్ ఇమానిల్ 4th ప్లేస్లో అసలు తీసుకోలేకపోయారు పాపం. అవును, వాళ్ళు తీసుకోలేకపోయారంట. రేపు ఎపిసోడ్లో మీకే అర్థమవుతుంది చూడండి. సృష్టి వర్మ టుడే షూట్కి రాలేదు డ్యూ టు సమ్ డ్యాన్స్ షూట్. రేపు వస్తే రావచ్చు. దివ్యానికి కూడా లేట్గా వచ్చింది. దివ్యకు కూడా ఏవో ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఆమె షూట్కి లేట్గా వచ్చిందంట. సో ఆమె కూడా అందుకోలేకపోతుంది సరైన టైంకి. రోబోట్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఇమ్మనిల్ది కొంచెం ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రోబోట్ వచ్చి హ్యాండ్ టాప్ ఆర్ షేక్ హ్యాండ్ ఇస్తుంది అనమాట. హ్యాండ్ టాప్ ఆర్ హ్యాండ్ షేక్ ఇస్తుంది. సో అట్లా ఇమ్మనిల్ అయితే ఎలిమినేట్ అవుతాడు. సంజన ఎలిమినేషన్కి బిఫోర్ ఒక థింగ్ జరిగిందంట, అదేంటో చెప్తాను చూడండి. శ్రీకాంత్ హౌస్ లోపల టాప్ 5కి వైట్ షర్ట్స్ ఇచ్చారంట. ఆ షర్ట్స్ వెనక అందరికీ సేఫ్ అని రాశారు. ఆ విషయం టాప్ 5కి తెలియదు. శ్రీకాంత్ 1 by 1 నేమ్స్ రివీల్ చేశారంట. సంజన, ఇమానిల్, డెమోన్ ఈ 3 షర్ట్స్ వెనక సేఫ్ అని ఉందంట. ఆల్మోస్ట్ ఒకటి చెబుతున్నా వినండి. ఆల్మోస్ట్ సీజన్ మొత్తం ఒక్క లవ్ ట్రాక్ నెగిటివ్ ఫొటోస్తోనే వచ్చాడు బయటికి. అది ఎవరో తెలుసా? ఆల్మోస్ట్ సీజన్ మొత్తం లవ్ ట్రాక్ నెగిటివ్ ఫొటోస్తో టాప్ 3కి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. జస్టిస్, నిజాయితీ అండ్ టాస్క్లో పెట్టిన ఎఫర్ట్స్తో అలా తన పేరు బీబీ హిస్టరీలోనే నిలిచిపోతుంది. డెమోన్ పవన్ నిజంగా ఇతను ఆల్మోస్ట్ సీజన్ మొత్తం నెగిటివ్ ఫుటేజ్ అండి, లవ్ ట్రాక్స్. కానీ గేమ్లో ఆడిన విధానం బట్టే ఆడియన్స్ పోల్ అయినాయి, ఓట్స్ అన్నాయి. సో చూసారు కదా, ఇప్పుడు చెబుతున్న 99% విన్నర్ ఎవరని. 100% తనుజనే అండి విన్నర్, కన్ఫర్మ్. అందుకే తనుజ పిక్కే వేశారనమాట బ్యాక్గ్రౌండ్లో. తనుజ విన్నర్ కన్ఫర్మ్, రాసి పెట్టుకోండి. కప్పు తీసుకుని వెళ్ళేది తనుజానే. తనుజ కాకుండా ఇంకెవరు తీసుకోలేరు. కళ్యాణ్కి ఛాన్సెస్ లేవు. ఇలా షూట్ స్టార్ట్ అయ్యే ముందు పేరెంట్స్తో మాట్లాడిచ్చారంట. ఆ టైంలో ఏమైందంటే కళ్యాణ్ వాళ్ళు నాన్న మనకి మనీ అవసరం లేదయ్యా, కప్పే కావాలని చెప్పి గుద్ది చెప్పారంట. 2 సార్లు అదే రిపీట్ చేశారంట. సో ఇంకా కళ్యాణ్ డబ్బులు తీసుకోడు.